రైట్. అనేక అంశాల్లో ఇరు రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. ఆఖరికి కేంద్రం కలగజేసుకున్న ఫలితం లేకుండా పోయింది. హైదరాబాద్లోని సంస్థల ఆస్తులు, ఉద్యోగుల క్వార్టర్స్ నుంచి ప్రాజెక్టుల నిర్మాణాల వరకు భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. ఇక దీనిపై ఏపీ ప్రభుత్వం ఏమంటుంది, ఏపీకి రావాల్సిందేంటి, ఇవ్వాల్సిందేంటి, పూర్తి వివరాలు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాము. న్యూస్ రూమ్లో లైవ్లో అందుబాటులో ఉన్నారు. చంద్రశేఖర్, ఇప్పటికే మనం చూసాము గతంలో నరసింహన్ ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కేసీఆర్తో భేటీ అవ్వడం జరిగింది. తర్వాత కేసీఆర్ చంద్రబాబు భేటీ అయ్యారు. తర్వాత అలాగే కేసీఆర్ జగన్ భేటీ అయిన పరిస్థితి. ప్రస్తుతం ఇప్పుడు వీళ్ళ భేటీ కొనసాగుతుంది, రేవంత్ రెడ్డి చంద్రబాబు. సో ఎలా ఉండే అవకాశం ఉంది, ఈసారికైనా ఏమైనా కొలిక్కొచ్చే అవకాశం ఉందంటారా ఈ టాపిక్? ఇలాంటి పరిష్కారాలన్నీ కూడా కావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏ పార్టీకైనా రాజకీయాలు ముఖ్యం. ఆ పార్టీ రాజకీయ అవసరాల కోసం పనిచేస్తుంది. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ ఇంపాక్ట్ రాజకీయంగా తమ మీద నెగిటివ్గా పడే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఏ పార్టీ అయినా కూడా ఇలాంటి సమస్యల విషయంలో ఉదారంగా వ్యవహరించే అవకాశం లేదు. ఇప్పుడు రేపు జరిగే ఈ సమావేశంలో అటు చంద్రబాబు కానీ ఇటు రేవంత్ రెడ్డి కానీ రాజకీయాలకు అతీతంగా రాజకీయ ప్రయోజనాలు రాసిపోతాము, రాజకీయ ప్రయోజనాలు కోల్పోతాము, ఇక్కడ వ్యతిరేకత వస్తుంది ప్రజల్లో, లేకపోతే ప్రతిపక్షం మనల్ని తప్పుపడితే ఆ ప్రతిపక్షానికి మైలేజ్ వస్తుంది, మనం మైనస్లో పడతామనే విషయాలను కనుక ఆలోచనలు కనుక ఇవి రెండు పార్టీలు మనసులో పెట్టుకుంటే ఇప్పుడు జరగబోయే సమావేశంతో కూడా ఇటువంటి ఉపయోగం ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి. 10 ఏళ్ల క్రితం వరకు ఒకే రాష్ట్రంగా ఉన్నాయి. ఆ తర్వాత 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఈ సమస్యలను పరిష్కరించుకోవడం కోసం అధికారికంగా కొన్ని కమిటీలు వేశారు. షిలాబేడి కమిటీ వేశారు. ఆ కమిటీ కొన్ని సూచనలు చేసింది. ఆ కమిటీ సూచనలు చేసిన తర్వాత వాటిని ఆమోదించడానికి అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అప్పుడున్న టీడీపీ ప్రభుత్వం కానీ ఏకాభిప్రాయానికి రాలేకపోయాయి. రాష్ట్రం విడిపోయిన వేడిలో ఉన్న సమయంలో, అంటే 2014 నుంచి 19 మధ్య టీడీపీ అధికారంలో ఉంది ఏపీలో, 2014-19 మధ్య కేసీఆర్ ఇక్కడ అధికారంలో ఉన్నారు. ఆ సమయంలో ఈ విభజనకు సంబంధించిన అంశాలలో ఏదైనా ఒక విషయంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో కానీ కొంచెం వెసులుబాటు కల్పించే ఆ రాష్ట్రానికి కానీ ఆ రాష్ట్రం ఈ రాష్ట్రానికి కానీ వెసులుబాటు కల్పించే విధంగా వ్యవహరిస్తే దాన్ని ప్రతిపక్షాలు రాజకీయ అంశంగా చేసే అవకాశం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ప్రధానంగా రాజకీయాలన్నీ కూడా ఇలాంటి వ్యవహారాల మీద నడుస్తూ ఉంటాయి. మంచి చెడు అనేది లేకుండా అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ పార్టీ మీద గుడ్డకాల్చి మొహాన్ మీద వేయటం అంటారు. అలాంటి కార్యక్రమాలు ఇక్కడ రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. ప్రతిపక్షంలో ఏ పార్టీ ఉన్నా, అధికార పక్షంలో ఏ పార్టీ ఉన్నా కూడా అలాంటి కార్యక్రమాలు కూడా రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ భేటీ గురించి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ కొన్ని కామెంట్లు చేసింది. తెలంగాణ ఆస్తులను గురువు చంద్రబాబుకి ఇవ్వడానికి రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారని కొన్ని కామెంట్లు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడద్దు, చంద్రబాబు నాయుడు వల్ల పడద్దు అంటూ బీఆర్ఎస్ కొన్ని కామెంట్ చేసింది. అంటే ఇలాంటివన్నీ కూడా రాజకీయంగా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటాయి. ఇలాంటి చర్చ సందర్భంలో వీటన్నిటినీ అటు చంద్రబాబు కానీ ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ పక్కన పెట్టి వాస్తవ దృక్పథంతో ఆలోచిస్తేనే ఇప్పటి వరకు విభజనకు నోచుకొని 233 సంస్థలకు సంబంధించిన వ్యవహారాల్లో దాదాపు 1,00,00,000 కోట్ల రూపాయల ఆస్తులు ఈ విభజనలో ముడిపడి ఉన్నాయి. కాబట్టి వీటిని పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు జరిగిందంతా ఒక ఎత్తు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు 2014లో ఇక్కడ టీఆర్ఎస్ అధికారంలో వచ్చింది. ఆ రెండు పార్టీల మధ్య అధికారికంగా ఎటువంటి చర్చలు జరగలేదు, అధికార స్థాయిలో జరిగాయి. గవర్నర్ నరసింహన్ కొంత చొరవ తీసుకొని రాజ్భవన్ వేదికగా రెండు రాష్ట్రాల అధికారులతో అప్పుడు మొదట్లో చర్చలు సమావేశాలు జరిపారు. ఆ సమావేశాల నుంచి టీడీపీ మధ్యలోనే వైదొలిగింది. ఎందుకంటే గవర్నర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు, ఆయన తెలంగాణకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి టీడీపీ ఆ చర్చలను కొనసాగించే విషయం నుంచి, లేకపోతే ఆ చర్చలు జరిపి ఫలవంతం చేసుకొని ఈ సంస్థలను విభజించుకోవాలనే విషయం గురించి టీడీపీ పెద్దగా ఆసక్తి చూపలేదు. ఆ తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎంగా అయిన తర్వాత కేసీఆర్ ఆయనతోటి స్నేహాన్ని కొనసాగించారు. జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ కూడా విజయవాడ వెళ్ళి అక్కడ మా మధ్య బేసిన్లు లేవు, భేషజాలు లేవు అంటూ కూడా చెప్పారు. అంటే ఇక నుంచి రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న ఈ 9th షెడ్యూల్లో ఉన్న అంశాలు కానీ ఈ 10th షెడ్యూల్లో ఉన్న అంశాలన్నీ కూడా పరిష్కారం అయిపోతాయి. కేసీఆర్ కూడా ఉత్సాహంగా ఉన్నారు. అలాగే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా ఆయనతో స్నేహపూర్వకంగా ఉన్నారు కాబట్టి అనుకున్నారు. కానీ అక్కడ అంతే, కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి 2019 ఆగస్టులో ఒకసారి భేటీ అయ్యారు. ఆ భేటీ తర్వాత కూడా
ఈ విభజనకు సంబంధించిన అంశాల్లో ఎటువంటి పురోగతి లేదు. ఇక్కడ ఆస్తులకు సంబంధించి ప్రధానంగా సమస్య ఉంది. ఏ భూభాగంలో ఉన్న ఆస్తులు ఆ భూభాగానికి చెందుతాయని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది, విభజన చట్టంలో చెప్పింది. కానీ ఏపీ దానికి అంగీకరించట్లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఉండి 2 రాష్ట్రాల నుంచి వచ్చిన ఆదాయంతో ఆర్టీసీకి వేలాది ఎకరాల ఆస్తులు కూడా పెట్టుకున్నారు. అలాగే ఎస్ఎఫ్సికి, అలాగే కొన్ని యూనివర్సిటీలకి, అలాగే కొన్ని సంస్థలకు అన్నిటికీ కూడా ఆస్తులు కూడా పెట్టారు. 100 ఎకరాలు 2 రాష్ట్రాల ప్రజల పన్నుల నుంచి వచ్చిన వాటితో కొన్నారు. కాబట్టి ఆ ఆస్తుల్లో కూడా ఎలాగైతే రాష్ట్ర విభజన సమయంలో కొన్ని సంస్థలను 58:42 పద్ధతిలో పంచేసుకున్నారో ఈ ఆస్తులను కూడా పంచాలనేది ఏపీ ప్రభుత్వం మొదటి నుంచి డిమాండ్ చేస్తూ ఉంది. అయితే అలాంటిది ఏమీ లేదు. ఎక్కడ ఏ భూభాగంలో ఉన్న ఆస్తులు ఆ భూభాగంలోనే ఉంటాయని తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. ఇది వేల కోట్ల రూపాయల ఆస్తులకు సంబంధించిన వ్యవహారం. మరోవైపు ఈ 10th షెడ్యూల్లో ఉన్న కొన్ని సంస్థలకు సంబంధించిన డిపాజిట్లు ఇప్పటికీ బ్యాంకుల్లో మూలుగుతున్నాయి, వేలాది కోట్ల రూపాయలు. వీటిని తీసుకోవడానికి కూడా రెండు ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయానికి రావడం లేదు. రెండు ప్రభుత్వాలు ఇప్పుడైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయి, హామీలు ఇచ్చి ఉన్నాయి. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీలన్నీ నెరవేర్చాల్సిన పరిస్థితి ఉంటుంది. 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్పుల్లో ఉన్నాయి. 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా హామీలు నెరవేర్చాల్సిన పరిస్థితి ఉంది. తెలంగాణ ప్రభుత్వానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసిన హామీ పెద్దది, గుదిబండలాగా మెడ మీద కత్తిలాగా ఉంది. అలాగే ఏపీ కూడా చాలా హామీలు ఇచ్చింది. ముందుగా 6 గ్యారంటీస్ అని చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చారు, కుటుంబ ప్రభుత్వం హామీలు ఇచ్చింది. వాటన్నిటిని నెరవేర్చడానికి నిధులు సమకూర్చునే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళిద్దరికీ అందుబాటులో వేల కోట్ల రూపాయల నిధులు బ్యాంకుల్లో డిపాజిట్ రూపంలో ఈ సంస్థల దగ్గర ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఏకాభిప్రాయానికి వస్తే లెజిటిమేట్గా, న్యాయబద్ధంగా వీటిని పంచుకోవడానికి అవకాశం ఉంటుంది. రాజకీయపరమైన విమర్శలకు ఏమాత్రం తలొగ్గినా అక్కడ చంద్రబాబు నాయుడు తీసుకునే నిర్ణయాలను వైసీపీ విమర్శిస్తుందో మరొక పార్టీ విమర్శిస్తుందని చంద్రబాబు ఆలోచించినా ముందడుగు వేయలేని పరిస్థితి ఉంటుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ బట్టి విక్రమార్క వీళ్ళు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను టీఆర్ఎస్ ఇంకొక పార్టీనో విమర్శిస్తుందన్న భయానికి పోతే మాత్రం ఇక్కడ కూడా రేపు జరిగే ఈ సమావేశంలో కూడా ఒక అడుగు కూడా ముందుకు పడే అవకాశం ఉండదు. కాబట్టి ఇచ్చుపుచ్చుకునే దూరంలో ఉండాలి. 2 రాష్ట్రాల ప్రయోజనాలు, 2 రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు చూసుకొని ఒకటి అటు ఇటుగా ఇలాంటి పంచాయతీలు బయట జరిగినప్పుడు ఎలాగ చేసుకుంటారో అలా చేసుకొని పెద్ద మనసుతో వ్యవహరిస్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. కానీ రూల్స్, రెగ్యులేషన్స్, నిబంధనలు అంటే ఇప్పుడు అయ్యే పనే కాదు. ఇద్దరూ మండిపట్టు పట్టకూడదు, ఇద్దరూ పట్టువిడుపులతో ఉండాలి. అలాంటి సందర్భంలోనే ఇవి సాధ్యమవుతుంది. కాబట్టి వీటికి ఇప్పటికైనా 2 రాష్ట్ర ప్రభుత్వాలు అనుకూలమైన ప్రభుత్వాలు ఉన్నాయి. వాస్తవంగా ఎన్డీఏలో ఉంది టీడీపీ కూటమి, ఇక్కడ కాంగ్రెస్ ఉంది, వాళ్ళకి వ్యతిరేకమైన పార్టీ. అయినప్పటికీ కూడా ఎన్నికలైపోయినాయి. మిగతా సమయాల్లో రాష్ట్రాలు అభివృద్ధి చూసుకోవాలి, రాష్ట్ర ప్రజల బాగోగులు చూసుకోవాలి. కాబట్టి 10 ఏళ్లుగా పరిష్కారం కానీ ఇలాంటి సమస్యల మీదుగా ఈ 2 పార్టీలు, ఈ 2 ప్రభుత్వాలు కనుక ఈ విధంగా నిర్ణయాలు తీసుకుంటే ఈ సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఆ విధంగా చేయడానికి కూడా 2 రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉంటాయని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఈ గొడవలతోటి, ఈ విభేదాలతోటి, ఈ కోర్టు కేసులతోటి ఎన్నేళ్ళైనా కూడా ఇలాంటి సమస్యలు ఇలాగే ఉంటాయి. ఇంతకుముందు చివరిసారిగా తెలంగాణ కంటే ముందు రాష్ట్ర విభజన జరిగిన ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఇలాంటి ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటికీ కూడా ఆ మాతృ రాష్ట్రాల నుంచి విడిపోయిన తర్వాత కొన్ని సమస్యలు ఇప్పటికి కూడా ఆ రాష్ట్రాల్లో పరిష్కారం కాకుండా ఉన్నాయి. కోర్టు దాకా వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది. 2 రాష్ట్రాలు విడిపోయి ఎవరు బతుకుతున్న సమయంలో దాదాపు ఈ 10th షెడ్యూల్లో ఉన్న 142 ఇన్స్టిట్యూషన్లో 30 ఇన్స్టిట్యూషన్లు అంటే బాగా ఆస్తులు ఉన్నవి, బాగా డబ్బులున్న ఇన్స్టిట్యూషన్స్ను పరిష్కరించుకోకుండా అలా పెట్టారు. అలాగే 9th షెడ్యూల్లో ఉన్న 91 ఇన్స్టిట్యూషన్లో దాదాపు 23-25 డబ్బులున్న సంస్థలు, ఆస్తులున్న సంస్థలు, భూములున్న సంస్థలను విభజించుకోవడానికి అవసరమైన పరిష్కారాలను వీరు చూసుకోలేకపోతున్నారు. ఈ సమావేశంలో కీలకమైన నీటి వనరులు, నీటి వాటాల జోలికి పోయే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అది తేలే అంశం కాదు, అది ఒక పట్టాన నిర్ణయించుకునే అవకాశం కాదు. వీళ్ళిద్దరు సీఎంలు కూర్చొని అది పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉండదు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ వాదన ఒక రకంగా ఉంది, ట్రిబ్యునల్స్ ఇచ్చిన తీర్పు ఒక రకంగా ఉంది, ఏపీ చేస్తున్న డిమాండ్ వాదన ఇంకొక రకంగా ఉంది. అలాగే కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్ల మీద 2 రాష్ట్రాల మధ్య విభేదాలు కూడా మనకు ఉన్నాయి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏపీ ప్రభుత్వం జగన్ సీఎంగా ఉన్నప్పుడు ప్రారంభించింది. దాని మీద తెలంగాణ అభ్యంతరం చెప్తా ఉంది. అలాగే తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న పాలమూరు, రంగారెడ్డి, డిండి, అలాగే కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ మీద ఏపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. ఇది కృష్ణానది మీద. అలాగే గోదావరి మీద నిర్మించే ప్రాజెక్టుల మీద కూడా ఈ 2 రాష్ట్రాల మధ్య విభేదాలు ఉన్నాయి. నీటి సమస్యలు అనేవి సపరేట్గా ఇంకొకసారి కూర్చొని చర్చించుకుంటే మంచిదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే అది ఒక ప్రత్యేకమైన సబ్జెక్టు.
రెండు రాష్ట్రాలకు కూడా నీళ్లు కావాలి. తెలంగాణ ఏర్పడిందే నీళ్లు నిధులు నియామకాల కోసం కాబట్టి ఈ అంశాన్ని సపరేట్గా తెలంగాణ తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణ ఈ విషయంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణికి పోవడానికి కూడా అవకాశం లేదు. ఏ ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా అది ఆత్మహత్య సదృశ్యం అవుతుంది. కాబట్టి ఏదైతే 10th షెడ్యూల్ 9th షెడ్యూల్లో ఈ ఆస్తుల విభజనకు సంబంధించి ఈ డిపాజిట్ల విభజనకు సంబంధించిన అంశాలు ఉన్నాయో అలాంటి వాటి విషయంలో లెజిటిమేట్గా వ్యవహరించినట్టయితే ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉన్నట్టయితే కొంతవరకు ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరుగుతున్న ఈ ఉన్నత స్థాయి సమావేశం ఫలితం ఇచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా గతంలో జరిగినట్టుగానే గతంలో అధికారుల మధ్య అయితే కేంద్ర ప్రభుత్వం కూడా పలుమార్లు ప్రయత్నం చేసింది. 3 కమిటీ వేసింది. ఏపీ సిఎస్ తెలంగాణ సిఎస్తో పాటు కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ తోటి ఒక 3 కమిటీ వేసింది. ఆ 3 కమిటీ కూడా కూర్చోబెట్టి ఇద్దరు సెక్రటరీతో మాట్లాడింది. అయినా కూడా సమస్యల పరిష్కారం కాలేదు. అంటే ఎవరో ఒకళ్ళు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో లేకపోతే ఈ సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదు, పరిష్కారం అయ్యే సూచన కూడా ఉండదు. కాబట్టి ఇప్పుడు సీఎంలు ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు 2019లో ఓడిపోయారు, అధికారం కోల్పోవడం వల్ల జరిగే నష్టం ఏంటి, రాష్ట్రంలో ఆయన ఏం చేయాలనుకున్నారు, ఏం చేయలేకపోయారనే బాధ ఆయనలో ఉంది. తిరిగి అధికారం రావడం అనేది ఆయన అదృష్టంగా భావిస్తున్నారు. రాష్ట్రానికి ఏదో ఒకటి చేయాలి, తన ముద్ర ఉండాలి అనేది ఆయన భావిస్తున్నారు. అలాగే అనుకోని అవకాశం వచ్చిందనేది రేవంత్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. 10 ఏళ్ల తర్వాత తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్గా తెలంగాణ అభివృద్ధిలో కాంగ్రెస్ పాత్ర, కాంగ్రెస్ ముద్ర ఉండాలని కోరుకున్నారు. కాబట్టి ఆయన కూడా ఏదో ఒక విధంగా ఇలాంటి విషయాల్లో పరిష్కారం చూసుకొని తన ముద్ర ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. కాబట్టి ఇద్దరు ముఖ్య నాయకులు, ఇద్దరు ముఖ్యమంత్రులు ఇలాంటి ఆలోచనలు చేశారు. కాబట్టి ఇక కేసీఆర్ జగన్ మధ్య జరిగిన చర్చలు వాటికంటే కూడా ఇప్పుడు జరుగుతున్న చర్చలు రెండు అవసరార్థం జరుగుతున్న చర్చలుగా మనం భావించవచ్చు. కొంచెం విఘ్నతతోటి ఈ రెండు ప్రభుత్వాలు కూడా వ్యవహరించినట్టయితే అంటే పరిష్కరించుకోవడానికి సులువైన అంశాలు ఏమి ఉన్నాయో వాటిని ముందుగా పరిష్కరించుకున్నట్టయితే జటిలమైన నీటి పంపకాలు, నీటి వాటాల్లో వాటి విషయంలో తర్వాత చూసుకోవడానికి అవకాశం ఉంది. ఒక అడుగంటూ ఇప్పుడు పడితే ఆ అడుగు సక్సెస్ఫుల్గా అయితే మిగతా సమస్యలు కూడా పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు జరిగే సమావేశంలో ఈ 10th 9th షెడ్యూల్లో ఉన్న ఏ సంస్థలు అయితే ఉన్నాయో వాటి మీద ఒక నిర్ణయానికి వస్తే కొంతవరకు ప్రయోజనం ఉండే అవకాశం ఉంటుంది రెండు రాష్ట్రాల ప్రజలకు కానీ రెండు రాష్ట్రాల అభివృద్ధికి కానీ. అలాంటి విషయాలలోనే ఈసారి రెండు ప్రభుత్వాలు ఎక్కువగా ఆసక్తి చూపే అవకాశాలు ఉన్నాయి. నీటి సమస్య జోలు ఈ సమావేశంలో అయితే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తావించే అవకాశం లేదు. ఇది మొదటి సమావేశమే కాబట్టి పీరియాడికల్గా కూడా ఇలాంటి సమావేశాలకు తరచుగా అవకాశం ఉండటానికి వీలు కలగాలి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2019 ఆగస్టులో కేసీఆర్తో కలిసిన తర్వాత ఈ రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి మళ్ళీ వాళ్ళు కలిసింది లేదు, మళ్ళీ వాళ్ళు ఒక చోట కూర్చుంది లేదు, మళ్ళీ ఒక చోట కూర్చొని చర్చించింది లేదు. ఎందుకంటే మొదటి సమావేశమే ఫెయిల్ అయిపోయింది. కాబట్టి అలాంటి పరిస్థితిని రేపు ఈ రెండు రాష్ట్రాల ప్రభుత్వం మధ్య చూసుకోకుండా తెచ్చుకోకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా దశల వారీగా రాబోయే సమావేశాలు కూడా పెట్టుకొని ఆ సమావేశాల్లో పద్ధతి ప్రకారం ఒక ప్రణాళిక ప్రకారం ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క వివాదాన్ని పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగానే ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వెళ్ళే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మొండిగా వ్యవహరించి మాకు ఆ స్థలం కావాలి, మాకు ఆ స్థలంలో వాటా కావాలని ఏపీ వాదించినా ఆ స్థలంలో మేము వాటా ఇవ్వమని తెలంగాణ ప్రభుత్వం భీష్మించి కూర్చున్నా కూడా రాదు. ఇక విద్యుత్ బకాయిలకు సంబంధించి కూడా రెండు రాష్ట్రాల ప్రభుత్వం మధ్య తెగని పోరు నడుస్తూ ఉంది. తెలంగాణ ఏర్పడిన కొత్తలో ఏపీ నుంచి తెలంగాణకు దాదాపు 2014 నుంచి 2007 వరకు దాదాపు 3,440 కోట్ల రూపాయల విలువైన విద్యుత్తును ఏపీ ప్రభుత్వం ఇచ్చింది. ఆ 3,441 కోట్ల రూపాయలకు సంబంధించి ఆ బిల్లులు ఇంకా చెల్లించలేదు. కాబట్టి ఆలస్యమైన బిల్లులకి వాటి పెనాల్టీ మొత్తం కలిపి దాదాపు 7,000 చిల్లర కోట్ల రూపాయలు ఏపీకి తెలంగాణ ఇవ్వాలని ఎప్పటి నుంచో ఏపీ డిమాండ్ చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా ఈ పంచాయతీ పెట్టింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఏపీకి ఆ బకాయిలు తీర్చాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు వెళ్ళింది. ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇలా కోర్టుకెక్కిన అంశాలు చాలా ఉన్నాయి. ఇలాంటి సమావేశాల్లో కోర్టు కేసుల నుంచి వెనక్కి వచ్చి పెద్ద మనుషులుగా వీళ్ళిద్దరు కూర్చున్నారు. కాబట్టి అలాంటి అంశాలను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. ఓ పక్క ఏపీ ఏమో విద్యుత్ బకాయిలు మాకు రావాలి తెలంగాణ నుంచి అంటే తెలంగాణనేమో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సందర్భంగా అనంతపురం, కర్నూలు జిల్లాలు సిపిడిసిఎల్ అంటే సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కమిటీ హైదరాబాద్లో ఉండే కమిటీ పరిధిలో ఉన్నాయి. ఆ రెండు జిల్లాల్లో చేపట్టిన విద్యుత్ అభివృద్ధి కార్యక్రమాలకు దాదాపు 12,000 కోట్ల రూపాయలకు పైగా డబ్బుల్ని ఈ సిపిడిఎస్ఎల్ ఖర్చు పెట్టింది. అంటే అవన్నీ తెలంగాణ డబ్బులు. ఆ 12,000 కోట్లు, ఆ 12,000 కోట్లకు అయ్యే వడ్డీ అంతా కలిపితే దాదాపు 17,000 కోట్లు అవుతుంది. ఆ 17,000 కోట్లు ఏపీకి మేము ఇవ్వాల్సిన 4-5 వేల కోట్ల రూపాయలు మినహాయించుకొని మీరే మాకు 12,000 కోట్లు ఇవ్వాలని తెలంగాణ వాదిస్తుంది. ఇదంతా కూడా గందరగోళం, గజిబిజిగా ఉంది. దీంట్లో ఒక న్యాయమైన
ఒక సంబద్ధమైన ఇద్దరికి ఆమోదయోగ్యమైన పరిష్కారానికి వస్తే ఈ సమస్య పరిష్కారం అవకాశం ఉంటుంది. అలాగే బ్యాంకుల్లో డిపాజిట్లు ఉన్నాయి. ఉన్నత విద్యా మండలికి సంబంధించి దాదాపు 10 ఏళ్ల క్రితమే 800 కోట్ల రూపాయల డిపాజిట్లు బ్యాంకుల్లో ఉన్నాయి. దాని మీద వివాదం తేలకపోవడంతో ఆ 800 కోట్ల రూపాయలు ఇంకా బ్యాంకుల్లోనే మూలుగుతున్నాయి. ఈ 10 ఏళ్లలో ఆ 800 కోట్లకి వడ్డీ ఇంకా ఎక్కువ వచ్చి ఉంటుంది. అన్ని డబ్బులు బ్యాంకుల్లో పెట్టి ఇద్దరు కొట్లాడుకునే కంటే వాటిని పరిష్కారం చేసుకోవడానికి ఒక సానుకూలమైన మార్గం చూసుకోవడం ద్వారా ఈ డబ్బుల్ని పంచుకోవడం, అది జనాభా ప్రాతిపదికన ఎలాగైతే 58:42 పద్ధతిలో పంచారో అలాగే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాల మధ్య, 2 రాష్ట్ర ప్రభుత్వాల అధినేతల మధ్య కూడా ఇలాంటి వ్యవహారాల్లో ఒక ప్రత్యేకమైన దృక్పథంతో ఉన్నారు. కాబట్టి సానుకూలంగానే ఈ చర్చలు మొదలయ్యి అంతిమంగా 2 రాష్ట్రాల మధ్య ఈ 10 ఏళ్ల నుంచి పేరుకుపోయిన సమస్యలన్నీ కూడా వచ్చే 5 ఏళ్లలోపు 8 నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, 20 రోజులు అవుతుంది ఏపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ సమస్యలు పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. రఫీ, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ చంద్రశేఖర్. రైట్, అది 2 రాష్ట్రాల సీఎంలు రేపు భేటీ కాబోతున్నారు. విభజన జరిగి 10 ఏళ్ళైంది. రావాల్సిందైనా ఇవ్వాల్సిందైనా తేలిపోతే 2 రాష్ట్రాల మధ్య ఏ గొడవ ఉండదు. కానీ అనేక అంశాల్లో 2 రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. ఆఖరికి కేంద్రం కలగజేసుకున్నా కూడా ఫలితం లేకుండా పోయింది. అలాగే హైదరాబాద్లోని సంస్థల ఆస్తులు, ఉద్యోగుల క్వార్టర్ల నుంచి ప్రాజెక్టుల నిర్మాణాల వరకు భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. దీనిపై ఏపీ ప్రభుత్వం పట్టుబడుతున్న పరిస్థితి, అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా పట్టుబడుతోంది. ఇప్పటికే విభజన అనగానే మొదట వచ్చే మాట ఎవరికి ఎంత అని, అంటే ఆస్తులు, అప్పులు, కృష్ణా గోదావరి జలాలు, స్థలాలు, నగదు, ఇలా అన్ని అంశాలని 2 రాష్ట్రాలు ఓ లెక్క ప్రకారం పంచుకోవాల్సిందే. అయితే హైదరాబాద్ 10 ఏళ్ల క్రితం వరకు ఉమ్మడి రాజధాని కావడంతో అనేక సంస్థలు ఇక్కడే కేంద్రీకృతమయ్యాయి. వాటి ఆస్తులు తెలంగాణలో వివిధ జిల్లాల్లో ఉన్నాయి. దీంతో విభజన సమయంలో ఈ సంస్థలకు సంబంధించి పీట ముడిపడుతోంది. రైట్, చంద్రశేఖర్ దగ్గరికి వెళ్దాం. ఏపీ ఇన్పుట్ ఎడిటర్ చంద్రశేఖర్, మనం చూస్తే జటిలమైన సమస్యలు ఇందులో చాలా ఉన్నాయి. విభజన టైంలో మనం చూసుకున్నట్టయితే ఏపీ తెలంగాణ విభజన టైంలో పోలవరం ప్రాంతానికి సంబంధించి కొన్ని గ్రామాలు ఏపీలో కలిపిన పరిస్థితి, మళ్ళీ అవి తెలంగాణలో కలపాలి అని చెప్పి పట్టుబడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఇది పెద్ద జటిలమైన సమస్యగా మారిన పరిస్థితి. కేంద్రం కూడా కలగజేసుకుంది, అయినా కూడా ఇష్యూ సాల్వ్ అవ్వని పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఇటువంటి సమస్యల్ని ఎలా వీళ్ళు సాల్వ్ చేసుకునే అవకాశం ఉందంటారు? ఎందుకంటే ఇద్దరి మధ్యలో ఫ్రెండ్లీ నేచర్ ఉన్నా కూడా 2 సీఎంల మధ్యలో ఎవరి రాష్ట్ర ప్రయోజనాలు వాళ్ళకు ముఖ్యం కాబట్టి, సో ఈ ఇష్యూస్ని ఎలా సాల్వ్ చేసుకునే అవకాశం ఉందంట? మనకున్న సమాచారం కానీ మనం అంచనా వేయడంలో కానీ ఈ గ్రామాలను ఇవ్వడానికి ఏపీ అంగీకరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఏపీలో నిర్మిస్తున్న పోలవరం వల్ల ముంపు ప్రాంతాలు, ఆ 7 మండలాల్లో ముంపుకు గురవుతాయి. ఆ ముంపుకు గురయ్యే ప్రాంతాల్లో పరిహారం ఇవ్వాలన్నా కూడా, ఆ ప్రాంతాల్లో పనులు చేయాలన్నా కూడా ఆ 7 మండలాలు తెలంగాణలో ఉంటే కుదరదు. కాబట్టి ఏదైతే పోలవరం పరివాహక ప్రాంతంలో ఉందో, రిజర్వాయర్ ప్రాంతంలోకి వచ్చే భూభాగం ఉందో, దాదాపు 800 చదరపు కిలోమీటర్ల మేర ఈ పోలవరం రిజర్వాయర్ విస్తరించి ఉంటుందండి. ఆ 800 చదరపు కిలోమీటర్ల పరిధిలోకి వచ్చే గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎవాక్యువేట్ చేస్తున్నారు. అలాగే ఈ 7 మండలాలు కూడా, తెలంగాణలోని 7 మండలాలు కూడా దాంట్లోకి వస్తున్నాయి. కాబట్టి విభజన సమయంలోనే ఈ అంశం కూడా ప్రధానంగా చర్చకు వచ్చింది. ఆ చర్చకు వచ్చినప్పుడే వీటిని కూడా పరిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ 5 గ్రామాలను ఇవ్వడానికి ఏపీ అంగీకరించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. రఫీ, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.